కూతుర్ని దుబాడ శ్రీనివాస్ బాధ్యత ఎలా అవుతుంది? అంటే అర్థం ఏంటో చెప్పాను. ఎంతసేపు కూతురు అంటే ఎలా ఉంటారో చెప్పాను. మళ్ళీ అధికార పార్టీ అండదండతో మీ భార్య ఏదో చేస్తున్నాం ఆధారాలు ఏమైనా ఉన్నాయి? ఒకటే అడుగుతా, నేను ఒక గౌరవ సభ్యుడు, కౌన్సిల్లో మెంబర్. నా చైర్మన్ మోషన్ రాజు గారికి కంప్లైంట్, స్పీకర్ గారికి కంప్లైంట్, అలాగే గవర్నర్ గారికి కంప్లైంట్. ఇది జరిగిన తర్వాత నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్. ఇప్పుడు ఇంచుమించు 12-13 గంటలు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు సిఐ గారికి ఫోన్లు వస్తున్నాయి? అవి అక్కడే ఉండని ఎందుకు ఫోన్ వచ్చింది? దమ్ము ఉంటే ఈవిడికున్న బలం ఏంటి? వైసీపీ కదా, జగన్ పార్టీ కదా. నాకు ఏసీఎల్ లోపల, వాళ్ళకి ఏసీఎల్ లోపల. కానీ నాకు లోపల వేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఆవిడకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు ఎందుకు వస్తున్నారు ఈ కాంపౌండ్కి? ఆ చుట్టుపక్కల రాత్రి పనులు ఏ టైంలో చూసినా అన్ని కెమెరాస్ నాకు పనిచేస్తుంటే కెమెరాస్లో మొత్తం రికార్డే. ఎంతమంది తెలుగుదేశం నా గుమ్మం దగ్గరికి నాకు తెలిసి టీడీపీ క్యాడర్ ఇప్పుడు రాలా, నాతో మాట్లాడడం కూడా నేను మాట్లాడాను. మరి అది ఎందుకు వస్తున్నావు అంటే మీకు మద్దతు సపోర్ట్ ఇది. ఇవన్నీ ఎవిడెన్సెస్ కావా? ఆమెకి ఎలా సపోర్ట్ వస్తుంది? వైసీపీ ప్రభుత్వం, వైసీపీకి పార్టీకి చెందిన ఆవిడైతే పోలీసులు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ప్రభుత్వం నుంచి ఎలా మద్దతు వస్తుంది? ఇది ఎవిడెన్స్ కాదా? ఇంకా చూస్తారు మీరు. అచ్చెన్నాయుడు సపోర్ట్ అంటే ఇంకా చూస్తారు. నేను ఇప్పుడు ఎందుకు అచ్చెన్నాయుడికి చెప్తాను? ఏదైనా జరిగితే నువ్వే కారణం అవుతున్నావు. పొలిటికల్ ఎంట్రీ దైవాన్ని మంచిది జరిగితే ఈ కంట్రీ సపోర్ట్ అడిగాను, ఇచ్చింది, చెప్పాను. నేనే ఎవరికైనా లేదు నాకొద్దు బాబుకి అంటే బాబు పేరు ప్రకటించుంటారు. టికెట్ నా కొద్దిగా ప్రకటించుకున్న వాళ్ళు ఎవరైతే నాకే ఉంది, నా కూతురు అయితే నాకే ఉంది, భార్య అయితే. ఆ పరిస్థితి సమయం కోసం అశ్వత్థామ అత కుంజరహ నరో కుంజరహ అన్నాడు. అంటే ఏనుగు చచ్చిపోతే మనిషి అశ్వత్థామ చనిపోయాడని ద్రోణుడు బాణం విడిచిపెట్టేయని అన్నాడు. రాజకీయంలో చెయ్యొచ్చు. ఆ సందర్భానికి ధర్మరాజు అబద్ధం ఆడవలసి వచ్చింది. ఆ సందర్భానికి నాలాంటి సామాన్యుడు కూడా రాజకీయం అబద్ధం అని కాదు, రాజకీయం అదే. దానికి అబద్ధం అను, నిజాయితీ అను. నిజాయితీ అంటే పదం రాజకీయం డిక్షనరీలో ఉండదు. రాజకీయం అనే డిక్షనరీ తీయండి, నిజాయితీ పదం ఉంటుంది, చూపించండి. సార్, మీరు ఒక రాజకీయ నేతగా ఎన్నో వివాదాలు పరిష్కరించారు. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు, మీ కుమార్తెలు ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు? ఏ పరిష్కారం లేదు. ఆల్రెడీ నేను నిర్ణయానికి వచ్చాను. డివోర్స్ సార్, డివోర్స్ అంటున్నారు. ఒకవేళ ఆమె కూడా డివోర్స్ ఇస్తే మీ ఇద్దరైనా వివాహం చేసుకునే అవకాశం ఉందా? చెప్పండి. కాలం మీరంటారు మీ ఇద్దరు సమీపంగా ఉన్న వీడియో షేర్ చేశారు. రాత్రి పగలు కూడా ఊరు పేరుతో ఏకాంతంగా గడిపేను. ఎంత చేస్తే ఏ భార్య సహిస్తుంది సార్? 2 ఏళ్ళుగా అటు ఇటు తిరుగుతున్నారని గుడికి వెళ్ళారని మీరే చెప్పారు. సో ఆమెకి లోపల హుమిలేట్ అవుతుంది కదా. సార్ నేనే భూప్రపంచం మీద తప్పు చేశాను, ఉన్న ఏ మానవుడు తప్పు చేయలేదని కాదు సార్. ఇక్కడ అందరూ చేస్తే అందరి భార్యలు కాపాడుకొని వస్తున్నారు సార్. కాపాడుకొని రక్షించుకొని రాబట్టే ఆ కుటుంబాల మహాతల్లులు, భారత స్త్రీమూర్తులు ప్రతి మగాడి జీవితాన్ని కూడా కాపాడుకుంటూ వస్తేనే ఆ మగాడి జీవితం వర్ధిల్లుతుంది సార్. మగాడి జీవితం కోటాను కోట్ల కుటుంబ వ్యవస్థలో బాగున్నాయంటే ఆ స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. మన భారత స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. భారత స్త్రీమూర్తి ఈ విధంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ మగాడు బాగుపడ్డాడు, ఏ మగాడు బ్రతకడు, ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు. సామాన్యం నుంచి ఉన్నతమైన వ్యక్తుల వరకు ప్రతి కుటుంబంలో ఉంటాయి, కానీ పరిష్కరించుకునే మార్గాలు లేవు. నేను ముందే మీకు చెప్పాను, నేను తప్పు చేసుంటే 4 గోళ్ల మధ్య మాట్లాడాను, నేను జోలవాడను. అలాని వ్యసనం నాకు లేవు. మత్తు పొగలు ఊగేటట్టు మందు తాగను. నాకు ఏ వ్యసనం లేనప్పుడు నన్ను సంరక్షించుకోవడం ఎంత పని, కంట్రోల్ చేసుకోవడం ఎంత పని? అంటే 30 సంవత్సరాల్లో ఈ 30 సంవత్సరాల వివాహ జీవితంలో ఒక మాదిరిగా దొరికిందా? నేనే చిన్నపిల్లని కాదు. మై ఏజ్ 58లో ఎన్నో చూశాను. ఈ స్థాయికి ఎన్నో సమస్యలు మెట్లెట్టుకుంటా ఇక్కడికి వచ్చాను. ఎన్నో అందించుకుంటా వచ్చాను. నేనేదో టెంప్ట్ అయిపోయాను, క్రాప్ అయిపోయాను అన్నది రా. నేను చెప్పిన దాంట్లో మనస్సాక్షిగా చెప్పాను.
మరి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కి ఇలాంటి విమర్శలు చేసే దుర్వాడ శ్రీనివాస్ ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు. ఏమంటారు? ఏం చేస్తాం సార్? తెల్లారి మీడియాలో చూశాను, అబద్ధం మీడియాలో చూశాను. దువ్వాడ శ్రీను అప్పుడు అలా అన్నాడు, నేను ఇప్పుడు దువ్వాడ శ్రీను ఏం చేశాను అంటే నా జీవితంలో నేను రెండు వెదరోజు మరి ఏం చేస్తాను? పవన్ కళ్యాణ్ చేస్తుంది రెండో ఇప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది సార్. మూడో వివాహం కరెక్ట్ అని నేను అన్నాను. నేను చేసినంత మాత్రం కరెక్ట్ అని అడగంటాను. ఆ పరిస్థితులు నాకు ఎలా దాపురించాయి, ఆయనకి ఏం పరిస్థితులు వచ్చాయో నాకేంటి తెలుసు. ఇప్పుడు ఆయన పరిస్థితి అందుకే రామారావు గారి జీవితం నేను ఉదాహరణ వచ్చాను. ఆయనకే పరిస్థితులు వచ్చాయో వివాహం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఏం పరిస్థితులు వచ్చాయో ఆయన వివాహం చేసుకోవచ్చు. నాకేం పరిస్థితులు వచ్చాయో మీకు చెప్పాను, అందుకు నేను వివాహం చేసుకోవాలి.